టీడీపీ నేతలు గోశాల పరిశీలనకు రావాలని సవాల్ చేశారని, పోలీసులతో తమను అడ్డుకున్నారని భూమన అభినయ్ రెడ్డి ఆరోపించారు. కూటమి నేతలు వెళ్లాక 5గురు మాత్రమే రావాలంటూ ఆంక్షలు విధించారని తెలిపారు. గోవుల మరణాలపై చేసిన వ్యాఖ్యలకు ఇప్పటికీ కట్టుబడి ఉన్నామని, ఏ విచారణకైనా సిద్ధమని అంటున్న భూమన అభినయ్ రెడ్డితో తిరుపతి ఐ న్యూస్ ప్రతినిధి వర్మ ఫేస్ టు ఫేస్. ఏదైతే మా టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి ఆరోపణలు చేశారో దానికి సంబంధించి నిన్న రాత్రి నుంచి కూడా తిరుపతిలోని ఆయన నివాసం దగ్గర ఉద్రిక్తకర వాతావరణం అయితే నెలకొంది. టీడీపీ సవాల్ స్వీకరించి అక్కడికి వెళ్లేందుకు భూమన కరుణాకర్ రెడ్డి సిద్ధమైనప్పటికీ కూడా పోలీసులు అడ్డుకోవడంతో కాస్త ఇక్కడ ఉద్రిక్తకర వాతావరణం ఏర్పడుతుంది. ప్రస్తుతం మనతో పాటు ఈ భూమన అభినయ్ రెడ్డి గారు ఉన్నారు. సార్ చెప్పండి, ఎలా చూడాలి టీడీపీ సవాల్ ఏదో పల్లా శ్రీనివాసరావు గారు సవాల్ స్వీకరించి కరుణాకర్ రెడ్డి గారు కానీ మీరందరూ వెళ్ళేదానికి ప్రయత్నం చేశారు, మరి పోలీసులు ఎందుకు అడ్డుకున్నారు? ప్రభుత్వ తప్పిదాలను ఎత్తి చూపేటటువంటి లక్షణం ప్రతిపక్షానికి ఉంటుంది, వాటిని సరిదిద్దుకునేటటువంటి బాధ్యత అధికార పక్షానికి ఉంటుంది. కరుణాకర్ రెడ్డి గారు ఏం చెప్పారు? ఎంతో పవిత్రమైనటువంటి తిరుమల తిరుపతి దేవస్థానం వారి గోశాలలో గత 3 నెలల్లో 100కు పైగా ఆవులు చనిపోయాయి అన్నటువంటి విషయాన్ని 4 రోజుల కింద బయటపెట్టారు. దానిని మొదట ఫేక్ న్యూస్ అని చెప్పి ప్రచారంలోకి తెచ్చినటువంటి టీటీడీ, అరే దీంట్లో ఏదో నిజం ఉంది, కానీ ప్రతిపక్షం చెప్పినటువంటి అంకెను ఒప్పుకుంటే మనం ఎక్కడ తగ్గిపోతామేమోనని ఇష్టం వచ్చినట్టుగా చైర్మన్ ఒక లెక్క, ఈఓ ఒక లెక్క, స్థానిక ఎమ్మెల్యే ఒక లెక్క, ముఖ్యమంత్రి గారు అసలు ఏమి చనిపోలేదని చెప్పి, ఆవులు చనిపోలేదని చెప్పి మాట్లాడడం జరిగింది. కానీ నిజాలు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి. ఈరోజు ఫామ్ మేనేజరే 191 ఆవులు గత మార్చి నుంచి ఇప్పటి వరకు చనిపోయినాయన్న విషయాన్ని అంగీకరిస్తున్నారు. మేము దాన్ని అంతకంటే ఎక్కువే చనిపోయాయన్నటువంటి విషయాన్ని మేము బయట పెడుతున్నాం. ఈ నిజాలను తేల్చేటటువంటి క్రమంలో వాస్తవాలను పరిశీలించి ప్రజలకు తెలియజేయాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వం పైన ఉండగా, ప్రభుత్వాన్ని నడిపేటటువంటి టీడీపీ అధ్యక్షులు పల్లా శ్రీనివాసరావు గారు నిన్న కరుణాకర్ రెడ్డి గారికి ఒక సవాల్ విసిరారు. రండి, రేపు 11 గంటలకి 10 గంటలకి మీరు గోశాలకు రండి, మీ కౌంట్ డౌన్ స్టార్ట్ అయింది అది ఇదని కరుణాకర్ రెడ్డి గారు సవాల్ని స్వీకరించారు. స్వీకరించిన తర్వాత కరుణాకర్ రెడ్డి గారిని అక్కడికి అలో చేయాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వానికి ఉందా లేదా అధికార పక్షానికి? అలా చేయకపోగా కరుణాకర్ రెడ్డి గారిని ఇంటి దగ్గరే కట్టడి చేశారు. వారేమో టీడీపీ, జనసేన, బీజేపీ నాయకులు మందలుగా గోశాలకు పోయి అక్కడి నుంచి కరుణాకర్ రెడ్డి గారికి ఫోన్ చేసి సవాల్ విసురుతున్నారు. అన్న మేము వచ్చాం, మీకోసం వెయిట్ చేస్తున్నాం, మీరు రావట్లేదేంటి అని. అయ్యా, మీ పోలీసు వాళ్లే మమ్మల్ని నిర్బంధించారు, మేము ఎన్నిసార్లు బయటకు వచ్చినా మమ్మల్ని నెడుతూ బయటకు పంపిస్తున్నారు. ఆ విజువల్స్ అన్నీ కూడా మనం చూసాం. పైగా ఈ తప్పిదాన్ని కప్పిపుచ్చుకోవడానికో లేదంటే దీనిని ఇంకో రకంగా ప్రజల్లోకి పంపించాలన్న ఉద్దేశంతోనో టీడీపీ అఫీషియల్గా పోస్ట్ చేసింది ఫేస్బుక్లో. కరుణాకర్ రెడ్డి డ్రామాలు ఆడుతున్నారు, రోడ్డు మీద పడుకున్నారు, పోలీసు వాళ్ళు ఎవరూ లేరు, అది ఇది అని. కానీ వాస్తవాలన్నీ కూడా ప్రజలకు తెలిసాయి. సరే, ఇది అబద్ధమని నిరూపించడానికి నేను, ఎంపీ గారు ఇక్కడ ఉన్నటువంటి పోలీసు వారిని డైవర్ట్ చేసి మరొక రూట్లో గోశాలకు చేరుకున్నాం. మొదట ఎంపీ గారిని నన్ను అలౌ చేయలేదు. దాని తర్వాత ఏమైందేమో ఎస్పీ గారి మాటల కారణంగా ఎంపీ గారిని లోపలికి పంపించారు. నన్ను అక్కడి నుంచి అక్కడికే అటు నుంచే ఎస్వి యూనివర్సిటీ పోలీస్ స్టేషన్కి తరలించారు. ఎంపీ గారు వాళ్ళందరితో కూడా ఒకే మాటని చెప్పారు, నేను వచ్చా, వైసీపీ మీ సవాల్ని స్వీకరించింది అనడానికి ఇంతకంటే పెద్ద సాక్ష్యం మరొకటి లేదు. కరుణాకర్ రెడ్డి గారు కూడా వస్తారు, మీరేదో ఎస్కార్ట్ పెట్టి మిమ్మల్ని తీసుకొని వస్తాం సార్ అని అంటున్నారు కదా, మీ ఎమ్మెల్యేలే రండి, మీ పోలీసు వాళ్ళు ఎవరిని కూడా అడ్డుకోవద్దని చెప్పి కరుణాకర్ రెడ్డి గారిని తీసుకొని వద్దామనంటే ఊలుగులే పలుకులే. ఇప్పుడు 43 ఆవులను చెప్పారు, మీరు 100 పైన ఆవులని కరుణాకర్ రెడ్డి గారు చెప్పారు. మీరు ఏమన్నా దీనిపైన న్యాయ విచారణకి సపరేట్గా కోర్టుకు వెళ్ళడం కానీ ఇంకేదైనా ఎంక్వైరీ ఏమైనా కోరుతున్నారా? ఎట్లా దీన్ని స్పష్టత రావాలంటే ఎట్లా ఏం చేయాలి? ప్రభుత్వానికి సమయం ఇచ్చినాం, తప్పు తెలుసుకునేటటువంటి పరిస్థితి ఉంటే మంచిది, లేదనంటే దానికి తగ్గట్టుగా న్యాయ విచారణకు పోవడానికైనా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సిద్ధంగా ఉంటుంది. అది కూడా భూమన అభినయ్ రెడ్డి కూడా చెప్తున్నారు. కాసేపటి క్రితమే కూడా గోశాలకు వెళ్ళడం కూడా జరిగింది. అలాగే ఏదైతే కరుణాకర్ రెడ్డి ఏదైతే ముందు చెప్పారో ఆ మాటకి ఇప్పటికీ కట్టుబడి ఉన్నామని, ఏదే ఎంక్వైరీ కూడా సిద్ధంగా ఉన్నాయని చెప్పి కూడా అభినయ్ రెడ్డి చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. ఇది భూమన కరుణాకర్ రెడ్డి గారి ఇంటి దగ్గర తాజా పరిస్థితి. కెమెరామ్యాన్ రాజేష్తో వర్మ, ఐ న్యూస్, తిరుపతి.